వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు రామ్మోహన్ నమిలే గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన తల్లి. సార్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. సో పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో చూసుకుంటే మహిళలకు ప్రాధాన్యతగా కొన్ని స్కీమ్స్ వచ్చాయి సార్. అంటే వాళ్ళ అవసరాల నిమిత్తమై కొన్ని స్కీమ్స్ని ఇవ్వడం చూస్తున్నాం మనం. వాళ్ళకి కొంచెం క్లియర్గా ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అధిక రాబడి ఇచ్చే సూపర్ స్కీమ్స్ అంటారు వీటిని. సో వాటి గురించి కొంచెం క్లియర్గా. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. పాయింటెడ్ క్వశ్చన్స్ కి నేను పాయింటెడ్ ఆన్సర్ చెప్పే లోపు చిన్న ఇంట్రొడక్షన్. ప్రేక్షకులు కూడా దే కెన్ మార్క్ ఇన్ దేర్ నోట్బుక్. ఎవరన్నా లైవ్గా చూస్తున్న వాళ్ళైతే, పోస్ట్ ఆఫీస్ ఓల్డెస్టా ప్రపంచంలో, బ్యాంక్స్ ఓల్డెస్టా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. దెన్ మనము ఏదైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్లో ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇన్ రిలేషన్ టు ఇండియా, ఆ పద్ధతిలో వెళ్ళాలి. పోస్ట్ ఆఫీస్ మచ్ ఓల్డర్ దెన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ అక్రాస్ ద వరల్డ్. దిస్ ఈస్ నెంబర్ 1. పోస్ట్ ఆఫీసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధీనంలో ఉంటూ స్మాల్ సేవింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. స్మాల్ సేవింగ్స్ కింద చిన్న మొత్తాలు దే విల్ కలెక్ట్ ఇట్ లైక్ రిటైల్ ట్రేడ్. హోల్సేల్ కాకుండా రిటైల్, చిన్న మొత్తాలు బూందు బూందు సాగరని మనకి హిందీలో ఒక సామెత ఉంది, డ్రాప్స్ మేక్ ఓషన్ అనేసి. దట్ ఈస్ వన్ థింగ్. దెన్ జనాభాలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ ప్రపోర్షన్లో ఉన్నారు. ఒక 5% కూడా డిఫరెన్స్ ఉండదు మనకి. ఆ లెక్కలు కూడా మనకు ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో ఎంతమంది పురుషులకు ఎంతమంది ఉన్నారంటే 1000 మంది పురుషులు ఉంటే 900 చిల్లర మహిళలు ఉంటారు, 990 సంథింగ్ లైక్ దట్. దెన్ సో మహిళలకి తగు ఉచిత మర్యాద కానీ వాళ్ళకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కానీ కుదిరించాల్సిన అవసరము సమాజం మీద, ప్రభుత్వం మీద ఉంది. ఆ పద్ధతిలోనే తద్ అనుగుణంగా ఆ ప్రకారంగా ఒక 2 స్కీమ్స్, మహిళా యోజన, మహిళా సేవింగ్స్ స్కీమ్ అనేసి, తక్కువ వ్యవధిలో మనకి టైంలో ఇన్స్టెంటు, షార్ట్ టర్ము, మీడియం టర్ము, లాంగ్ టర్మ్ అని ఈ విభజన. ఈ మహిళా సమ్మాన్ స్కీమ్లో ఏజ్తో నిమిత్తం లేకుండా మహిళలందరూ 2 yearsకి 2 lakhs ఎట్ ఏ 7.5 something whatever rate low, the maturity value 2.32 lakhs or something, you will get it. This is one scheme exclusively for only women across all age groups. This is a good scheme. అంటే మనకి డిఫరెంట్ అవసరాలు ఉంటాయి. 2 years is a షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం అనేసి మన దగ్గర ప్రస్తుతం సర్ప్లస్ ఉంటే 2 lakhs గరిష్ట అమౌంట్, అంత లోపల కూడా పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ స్కీమ్ దట్ వీ హ్యావ్. కొంచెం దీర్ఘకాలంలో కావాలంటే పర్టికులర్లీ ఫర్ చిల్డ్రన్, సుకన్య సమృద్ధి యోజన. మన తెలుగులో చాలా అద్భుతమైన సాహిత్యము, పదాలు ఉంటాయి. ఇఫ్ యూ కెన్ ఎంజాయ్ ఇట్. కన్య అంటే స్త్రీ, సుకన్య అంటే స్త్రీ. వివాహం కాని వాళ్ళని జనరల్గా కన్య అంటాము, వివాహం అయితే వివాహిత అంటాము. ఈ సుకన్య సమృద్ధి యోజన రైట్ ఫ్రమ్ చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి 10 years ఆఫ్ ఏజ్ వరకు పర్ ఇయర్ దేర్ ఇస్ ఎ మినిమమ్ అండ్ మ్యాక్సిమం లిమిట్. మ్యాక్సిమం లిమిట్ ఈస్ 2.5 lakhs per annum, సంథింగ్ లైక్ దాట్. యూ కెన్ డిపాజిట్ అనే యాన్యువల్ బేసిస్. ఆ పాపకి సుకన్య కాబట్టి బాబులు లేరు ఇక్కడ. ఆ పాపకి 18 years వచ్చిన తర్వాత దే కెన్ డ్రా 50% ఆఫ్ ఇట్ ఫర్ దేర్. ఇదేంటే దీని ఇంటెన్షన్ లాంగ్ టర్మ్ కనుక దిస్ ఈస్ బేసికల్లీ ఫర్ ద గ్రోన్ అప్ ఫిమేల్ చైల్డ్స్, ఐదర్ ఎడ్యుకేషన్ నీడ్స్ ఆర్ మ్యారేజ్ నీడ్స్. మ్యారేజ్ నీడ్స్ అనేది నేను పర్సనల్ లెవెల్లో అంతగా ఒప్పుకోను, కానీ మన సాంప్రదాయంలో వరకట్నము ఇవ్వడము నిషేధింపబడిన తర్వాత కూడా, పోనీ కట్నం ఇవ్వకపోయినా కూడా తల్లిదండ్రులు వాళ్ళ తృప్తి కోసం దే గివ్ సంథింగ్. అండ్ వివాహానికి కొన్ని ఖర్చులు కూడా సాంప్రదాయబద్ధంగా అవుతాయి. దట్ వీ కెనాట్, ఆ మినిమం అమౌంట్ వీ కెనాట్ అవాయిడ్, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా. సో ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ కింద ఈ సుకన్య సమృద్ధి యోజన. రెండవది ఒకటి మ్యారేజ్, రెండవది వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కూడా పనికొస్తుంది. ఈ 2 స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్లో ప్రభుత్వ పరంగా 2023-24 ఫినాన్షియల్ బడ్జెట్ ఇయర్లో పెట్టబడ్డాయి.
సార్ ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఏవైతే స్కీమ్స్ చెప్పారో మహిళలకు అన్నారు కదా, అసలు లేడీస్ ఈ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళడము, ఈ స్కీమ్స్ కి అప్లై చేయడం అనేది అసలు వెళ్తున్నారంటారా? అంత అవగాహన ఉందంటారా పబ్లిక్ లో? ఉంది అంటే రెండమ్మ, నారి వీర నారి 2 పదాలు ఉన్నాయి. ఉమెన్ షుడ్ కమ్ అవుట్. ఇప్పటికు కొంచెము మధ్య తరగతి దీంట్లో ఉమెన్ ఆర్ రీజనబుల్లీ ఎంప్లాయిడ్, హయ్యర్ పొజిషన్స్, మిడిల్ లెవెల్ పొజిషన్లో. ఈవెన్ మనం కింది క్లాస్ అనుకున్నా కూడా దీంట్లో కూడా పీపుల్ ఆర్ ఫార్వర్డ్ అండి. ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, బట్ దే ఆర్ డైనమిక్. మీరు పల్లెటూరులో గమనించండి, వాళ్ళ మీదకి ఏమన్నా వస్తే, వాళ్ళ ఫ్యామిలీ మీదకి వచ్చినా కూడా దే విల్ కమ్అట్ అండ్ ఫైట్. సో వాళ్ళకి అవగాహన లేదు అని నేను అనుకోను, కానీ ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు. దిస్ ఐ అగ్రీ. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ లేకపోవచ్చు. అది కల్పించే బాధ్యత ఎన్జిఓస్ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఉన్నప్పటికీ ఎవరికి వాళ్ళే స్వ చైతన్యంలో ఉండాలి. దే షుడ్ నో ద ఇన్ఫర్మేషన్. మీ సుమన్ టీవీ వాళ్ళు కూడా ఇలాంటివి ఉన్నాయి అనేసి ఎరుక చేస్తున్నారు. సో యూ ఆల్సో నీడ్ డిజర్వ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సార్ ఇప్పుడు బ్యాంకుకి వెళ్తారు, ఇవన్నీ ఉన్నాయి, కానీ పోస్ట్ ఆఫీస్ అనేది చాలా మందికి, ఆ ఏరియాలో పోస్ట్ ఆఫీస్ ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియదు. పోస్ట్ ఆఫీసా అసలు ఇక్కడ ఎక్కడుందో నాకు తెలియదే, అసలు పోస్ట్ ఆఫీస్ కూడా ఉందా, అక్కడికి వెళ్ళాలా, ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు సార్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? దేశంలో మొత్తము బ్యాంకు బ్రాంచులు కలిపి ఎన్ని ఉన్నాయో దానికన్నా ఎక్కువ పోస్ట్ ఆఫీసుల సంఖ్య ఉంది. సింగిల్ మెయిన్ పోస్ట్ ఆఫీస్ నుంచి దానికి అంచెలంచెలుగా 2-3 లెవెల్స్లో ఉన్నాయి సైజుని బట్టి. సో దట్ ఈస్ దేర్. ఎరకలేదు అనే దానికి అవకాశం లేదు. మరి తెలుసుకోవాలనేటువంటి తపన లేని వానికి మనకు సామెత ఉంది, తాటి చెట్టు ఎక్కువ ఎంత లేపుతాము, మన చేతులు ఇంతవరకు పోతే అంతే లేపుతాము. ఆ తర్వాత వాళ్ళు ప్రయత్నపూర్వకంగా వాళ్ళు ఇది. సో పోస్ట్ ఆఫీసెస్ ఆర్ ఎవరైనా కూడా దేశంలో మొత్తము రిమోటెస్ట్ విలేజ్లో కూడా 5, 6, 8 కిలోమీటర్ల కన్నా మించి దూరంలో లేవు. చాలా చోట్ల దగ్గరలోనే ఉంటాయి. సో దట్స్ నో ఇష్యూ అని నా అభిప్రాయం. సో ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు 2 స్కీమ్స్ చెప్పారు మీరు, మహిళా సమ్మాన్ సేవింగ్ ఒకటి, సుకన్య సమృద్ధి యోజన. అంటే డిఫరెన్షియేషన్ అడిగితే ఏం చెప్తారు వర్సెస్ అడిగితే దానికి దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి? మంచి క్వశ్చన్. నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను. ఐ రీఇటరేట్. ఇది స్వల్పకాలిక ప్రయోజనము. 2 years ఇస్ ఎ స్వల్పకాలం. అంటే మరీ స్వల్పం కాదు, మధ్యకాలం కింద తీసుకోవచ్చు. వేరాయిస్ అమ్మాయి మెజారిటీ వచ్చేవాళ్ళకి 18 years, 21 years, 50% రిమైనింగ్ అమౌంట్ అనేది దీర్ఘకాలిక ప్రయోజనాలు. మన ప్రయోజనాలు స్వల్పకాలికము, మధ్యకాలికము, దీర్ఘకాలికము. మీరు ఏది తీసుకున్నా కూడా ఈ టైం జోన్స్లో ఈ 3 ఉంటాయి. 4వది ఎంత ఇన్స్టెంట్, అంటే మూమెంటరీ, ఈ క్షణము. టీ తాగడం అయిపోతే ఇన్స్టెంట్ మూమెంటరీ అయిపోయింది. ఓకే. కానీ అదర్ మానిటరీ కానీ వేరే తీసుకుంటే కనుక స్వల్ప, మధ్య, దీర్ఘకాలము. ఇది ఆల్మోస్ట్ దీర్ఘకాల ప్రయోజనము. అంటే జీవితానికి మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ పార్ట్ అయినటువంటి మ్యారేజ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ కోసం అనేది సుకన్య సమృద్ధి యోజన 2 years కోసం అనేసి స్వల్పకాలంలో. ఇప్పుడు మనం ఈరోజు డిపాజిట్ చేస్తున్నాము, నా దగ్గర ₹1,00,000 స్పేర్గా ఉన్నాయి. 2 lakhs ఇస్ ద మ్యాక్సిమం రేట్. 1,00,000 ఉంటే 1,00,000 చేయండి. అది చేస్తే 2 years వచ్చినప్పుడు అప్పటి అవసరాలకి పనికి వస్తుంది. కనుక దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అకార్డింగ్ టు ద టైమ్, అకార్డింగ్ టు ద పర్పస్ ఆల్సో. టైమ్ అండ్ పర్పస్ ప్రకారంగా దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో ఫైనల్గా మా వ్యూవర్కి ఏం చెప్తారు దీని గురించి? వ్యూయర్స్కి ఏంటంటే, నేను కొన్ని పదాలు వాడింది కనుక, డ్రాప్స్ మేక్ ఓషన్, బూందు బూందు సాగర్, మినిమలిస్ట్ లివింగ్ అప్రోచ్ అవ్వండి. ఉన్న దాంట్లో కనీసంగా బతకడానికి ఎంత అవసరమో అంతనే ఉండండి. మీకు లక్షల కోట్లు వచ్చిన తర్వాత యూ స్పెండ్ లావిష్లీ. ఐఎమ్ నాట్ దిస్ వన్. కానీ చాలామంది పాపము డబ్బులు లేకపోయినా కూడా ఈ డూబియస్ పేరు కోసము, ఫాల్స్ ప్రెస్టేజ్ ఇంగ్లీష్లో అంటాము, దానికోసమని అప్పులు చేసి కూడా జీవన ఖర్చులకు అప్పులు చేసే వాళ్ళు ఉంటారు. లైవింగ్ అలాంటివి చేయొద్దు. హార్డ్ కోర్ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. దిస్ ఈస్ మై మెసేజ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.